ఉత్తరం చూద్దాం గురుగారు. సింహాచలం నుంచి శ్రీనివాస్ గారు రాస్తున్నారు. చాంద్రమాసం ఆచరించే మనం రాహుకాలం పాటించడం సరైనదేనా? చంద్రుణ్ణి ప్రమాణంగా తీసుకుని తెలుగు వాళ్ళమందరం కూడా పంచాంగాలు రాసుకుని అలా నడుపుతున్నాం కాబట్టి దీన్ని చాంద్రమానం అంటారు. అదే తమిళులు మొదలైనటువంటి వాళ్ళు సౌరమానాన్ని పాటిస్తారు. సౌరమానంలో రాహుకాలానికి ఒక ప్రత్యేకత ఉన్నది, మనకి ఒక ప్రత్యేకత ఉన్నది. రాహుకాలంలో ప్రయాణం చేయకూడదనేది మనకేం ప్రమాణం కాదు. రాహుకాలంలో హాయిగా ప్రయాణం చేయండి. ఆ సమయంలో ఒకడు ముహూర్తం ఉంటే పెళ్ళిళ్ళు కూడా చేయవచ్చు. దుర్ముహూర్తం, వర్జ్యం, యమగండం ఇవి మాత్రం అత్యంత ప్రమాదకరమైనవి. రాహుకాలములో దేవాలయాలకి ప్రయాణమై వెళ్ళినా లేదా పెళ్ళిళ్ళు కుదుర్చుకోవడానికి వెళ్ళినా అవి సులభంగా నెరవేరుతాయి అని బృహస్పతి చెప్పారు. అందువల్ల రాహుకాలానికి మనకి పట్టింపు లేదు. ఒక్క దుర్ముహూర్తం వర్జ్యం మాత్రం ఖచ్చితంగా పాటించాలి. దాని ప్రభావం ఎలా ఉంటుందనేది నేను చాలాసార్లు కళ్ళారా చూశాను. అందువల్ల రాహుకాలం చాంద్రమానానికి అసలు ఏ మానం పాటించేవాళ్ళైనా రాహుకాలంలో ప్రయాణం చేయకూడదనేటటువంటి నిబంధన లేదు. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా